చేరి వచ్చిన ప్రియులైన మీ అందరికీ పేరు పేరున ప్రభు నామమున నా హృదయపూర్వకమైనటువంటి వందనములు శుభములు చెల్లిస్తూ ఉంటున్నాను. గడిచిన 2 వారములుగా దేవుని కుటుంబము అనేటువంటి ఒక ముఖ్యమైనటువంటి అంశముల గురించి మనం ఆలోచించుకుంటూ వస్తున్నాం. దేవుని కుటుంబం ఎలాగుండాలి, అందులో యజమాని లేదా భర్త పాత్ర ఎలాగుండాలి, ఈ దినమున మనం ఆలోచించబోయేటువంటి విషయం అదే దేవుని కుటుంబంలో ఒక భార్య పాత్ర ఎలాగుండాలి. వివాహమైన పిమ్మట పురుషుడు తన తండ్రిని తల్లిని విడిచి అనగా అప్పటి వరకు వారి కనుసన్నలో, వారి కౌగిటిలో, వారి ఒడిలో, వారి యొక్క బహుమానముగా, వారి ముద్దు మురిపాలుగా పెరిగినటువంటి తాను వారికి కొంచెం ఎడం ఇచ్చి వివాహము చేసుకున్నటువంటి భార్యను హత్తుకుంటున్నాడు. అంటే మానసికంగా దగ్గరవుతున్నారు. ఇరువురి ఆలోచన ఒకటవుతుంది. ఒకరి కోసం ఒకరు ఆలోచిస్తారు, ఒకరి కోసం ఒకరు భావిస్తారు, ఒకరి కోసం ఒకరు అన్నట్లుగా జీవిస్తారు. ప్రేమ, అనురాగాలు, ఆప్యాయతలు పంచుకుంటారు. ఈ విధంగా ఒకరిని ఒకరు అమితముగా ప్రేమించుకొని దేవుని ఆశీర్వాదం మేరకి పిల్లలు అనేటువంటి గర్భఫలములను పొందుకొని ఒక పొదరిల్లు లాంటి ఒక చక్కని కుటుంబాన్ని కట్టుకోవటం ప్రారంభిస్తూ ఉంటారు. అయితే వధువు అనేటువంటి ఒక సంఘమునకు, వరుడు అనేటువంటి ఒక క్రీస్తునకి ఏ విధమైనటువంటి విడదీయరానటువంటి అనుబంధము ఉంటుందో అటువలనే భర్త భార్యల యొక్క అనుబంధము 3 పువ్వులు 6 కాయలు అన్న చందంబున విస్తరించాలి, ఎదగాలి. ఒక పచ్చని మొక్క దినదినము ఎదిగి పూలు పూసి కాయలు కాసినట్టుగా, ఫలాలను ఇచ్చినట్టుగా ఇదిగో దేవుని కుటుంబము దేవుని కోసం ఎదిగి ఫలించి ఫలాలను ఇవ్వవలసినటువంటి వారై ఉంటున్నారు. ఆ విధంగా ఆ కుటుంబము నిత్య సంతోషముతో, నిత్య ఆనందముతో దేవుని మాటలు అనేటువంటి జీవము కలిగిన, శక్తి కలిగిన ఆ మాటలను తినుచు త్రాగుచు ఆ మాటల ద్వారా వచ్చేటువంటి శక్తిని పొందుకుంటూ వీరి జీవితంలో నిత్య నూతనత్వాన్ని కనపరచాల్సినటువంటి వారై ఉంటున్నారు. నిత్య ఆత్మీయతని, నిత్య అనుబంధాన్ని, ఒక దేవుని స్వరూపము ఏదైతే ఉంటుందో, ఒక క్రీస్తు స్వరూపము ఏదైతే ఉంటున్నదో ఆ స్వరూపాన్ని మనలో, మన జీవితాలలో మనం కనపరచాల్సినటువంటి వారమై ఉంటున్నాం. ఈరోజు భూమి మీద, ఆరిన నేల మీద ఉన్నటువంటి ప్రతి కుటుంబము దేవుని కుటుంబముగా, ఆరని జ్యోతులుగా తేజరిల్లవలసినటువంటి కుటుంబాలు దురదృష్టవశాత్తు
కుంపటి నిప్పు కుటుంబాలుగా కనబడుతున్నాయి. దేవుని కుటుంబాలుగా, ఆరని ప్రకాశించేటువంటి జ్యోతులుగా కనబడవలసినటువంటి కుటుంబాలు కుంపటిని తలపించేటువంటి కుటుంబాలుగా మారిపోతున్నాయి. దేవుడు ఏదైతే తలంచాడో, ఏదైతే భావించాడో, ఏదైతే కోరుకున్నాడో దానికి భిన్నంగా అపసవ్యంగా వెళ్ళిపోతున్నటువంటి నేటి పరిస్థితుల్లో దేవుని యొక్క ఆవేదన అంతా ఇంత కాదు. కానీ నా కుటుంబంలో నాకు స్వాతంత్రము లేదు, నా మాటకు విలువ లేదు, నేనంటే లెక్క లేదు, నా ఇష్టానికి తావు లేదు, నాకు స్వాతంత్రము లేదు, నన్ను పట్టించుకునే వారు లేరు అని తనను గురించి ఆలోచించి ఎంతవరకైనా పర్వాలేదు, తెగేంతవరకు లాగుదాము అనేటువంటి భావనతో ఉన్నారే తప్పితే నాకు జన్మనిచ్చి కుటుంబం అనేటువంటి జీవితాన్ని ఇచ్చినటువంటి నా కన్న తండ్రి తాను ఏమైపోతాడు అని దేవుని గురించి కానీ, తండ్రి అయినటువంటి మనందరికీ తండ్రి అయినటువంటి తనను గురించి కానీ ఆలోచించేటువంటి వారు లేదు. నిత్యము సమస్యలు పెంచుకుంటున్నారు, బంధాలను త్రెంచుకుంటున్నారు. సమస్యలు పెరిగిన కొలది బంధాలు తెగిపోతున్నాయి. సమాజం యొక్క దృక్పథం కూడా మారిపోయిందండి. వివాహానికి అనుమతి ఇచ్చినటువంటి దేవుడు కూడా మీరు జీవితంలో వివాహం చేసుకున్నారంటే కష్టం వచ్చినా, నష్టం వచ్చినా, దుఃఖం వచ్చినా, బాధ వచ్చినా, ఏ విధమైనటువంటి ప్రతికూల పరిస్థితులు వచ్చినా నేను విడువను, ఎడబాయను అని ప్రమాణం చేయించాడు. ఇప్పటికీ క్రైస్తవ వివాహాలలో ఆ విధమైనటువంటి ప్రమాణాలే చేస్తున్నాం. కానీ ఆ ప్రమాణాలకు కట్టుబడి ఉన్నటువంటి వారెవరండి? నిజంగా నువ్వేంటో తెలియాలి అనంటే ఈ పరీక్ష అనేది జీవితంలో ఉండాలి. మన సహనం ఏంటో, మన ఓర్పు ఏంటో, మన మంచితనం ఏంటో, మన ప్రేమ ఏంటో, మనకున్నటువంటి గుణం ఏంటో బయటపడాలి అంటే అన్ని సవ్యంగా ఉంటే బయటపడతాయా? అన్ని సమస్యల కొలిమిగా ఉంటే బయటపడతాయా? మన క్యారెక్టర్ ఎప్పుడు బయటపడుతుంది? అన్ని సమస్యలు ఉండాలి. అంటే మనల్ని మనం దేవునికి కనపరుచుకోవాలి అంటే మనం ఏం కోరుకోవాలి చెప్పండి? దేవా, మెరుగు పెట్టబడినటువంటి బంగారం వలె నీ ముందు నేను కనబడాలి అనంటే, బంగారం మెరుగైనటువంటిది కనబడాలి అనంటే దానికి ఏముండాలి? అగ్ని ఉండాలి. అలాగే దేవుని ముందు ఆనిముత్యంగా మనం కనబడాలి అనంటే పిల్లరా, అంటే మీ కుటుంబాలు సమస్యల కొలిమిలుగా ఉండాలని నేను కోరుకోవటం లేదు. కానీ మనమేంటో బయటపడాలి అనంటే అప్పుడప్పుడు ఈ ప్రతికూల పరిస్థితులు కూడా మనకు ఉండాలి. మన మంచికే అని అనుకోవాలి. ఏమండి, ఏది వచ్చినా అది మన మంచికే అనేటువంటి భావన మనకు ఉండాలి. సంతోషాలు ఉన్నాయా కుటుంబంలో? దేవునికి స్తోత్రం, మన మంచికే. సమస్యలు ఉన్నాయా కుటుంబంలో? దేవునికి స్తోత్రం, మన మంచికే. రెండూ మన మంచికే. ఆ విధమైనటువంటి భావనతో మనం ముందుకు వెళ్ళవలసినటువంటి వారమై ఉంటున్నాం. కానీ ఈరోజు మానసిక పరిస్థితులు ఎలా మారిపోయాయంటే చూడండి, వివాహానికి ముందే డేటింగ్లు అని చేస్తున్నారు. అంటే నీ మనసు నా మనసు కుదురుతుందా? డేటింగ్ల పేరట కోరికలు తీర్చుకోవటం తప్పితే మరొకటి ఏమీ లేదండి. డేటింగ్లు చేసి ఒకరి మనసు ఏంటో, ఒకటి మనసు ఏంటో ఒకరు తెలుసుకొని వివాహాలు చేసుకున్నటువంటి వారు విడిపోవటం లేదా? మరి వివాహానికి ముందు నువ్వేం అర్థం చేసుకున్నావు? మళ్ళీ ఎందుకు విడిపోతున్నావు?
ఏమండి? అమెరికా, యూకే లాంటి దేశంలోనండి ఒక భర్తకి ఒక భార్య జీవితంలో, ఒక భర్తకి ఒక భార్య కలిగినటువంటి కుటుంబాలు ఎన్ని ఉన్నాయట అనంటే 1000 జంటలలో ఒక జంట కనబడుతుందట. అంటే మిగిలిన 1000 జంటల పరిస్థితి ఇదేదో సామెత ఉంది కదా, నిత్య కళ్యాణం పచ్చతోరణము. అంటే నిజంగా దాన్ని వారు నెరవేరుస్తున్నారు. ప్రతిరోజు ఒక పెళ్ళి. నిజంగా ఇది ఎంత భయంకరమైనటువంటి పరిస్థితి అండి. స్వాతంత్రం అంటే అదే అనుకుంటున్నారు. విచ్చలవిడి విశృంఖల తత్వము స్వాతంత్రమా? చెప్పండి. ఈరోజు భారతదేశము, నా మాతృభూమి, ఇది గొప్ప దేశము, విలువలు కలిగినటువంటి దేశము, సంస్కృతి సాంప్రదాయము కలిగినటువంటి దేశము అని గొప్పలు చెప్పుకుంటున్నారే కానీ వీరు ఆ పాశ్చాత్య సంస్కృతిలో వంట పట్టించుకునేది ఏంటి చెప్పండి? వంట పట్టించుకునేది ఏంటి? ప్రతిదీ ఎదుగు వారిని చూసి వారు ఎలా పోతున్నారో వాళ్ళు పోయేటువంటి పోకడల్లోనే వెళ్ళిపోతున్నారు. ఇది మంచిది కాదు. ఇది కలిసి ఉంటే సుఖంగా ఉండాలి. సుఖంగా ఉండలేకపోతున్నామా? అయితే విడిపోయి సుఖంగా ఉందాము అనేటువంటి ఒక భయంకరమైనటువంటి దృక్పథాలు మనుషులలో పెరిగిపోయాయి. ఇక ఈ పెద్దలు, ఈ కోర్టులు, ఈ చట్టాలు కూడా వాటికి మద్దతిస్తున్నాయి. వివాహం చేసుకోవటానికి గుడిమెట్లు ఎక్కినటువంటి వీరు విడాకులు తీసుకోవటానికి కోర్టు మెట్లు ఎక్కుతున్నారు. సంస్కృతి భయంకరంగా మారిపోయింది. ఇలాంటి పరిస్థితుల్లో మన కుటుంబాన్ని దేవుని కుటుంబంగా కట్టుకోవటానికి, దేవుని కుటుంబంగా పెంచుకోవటానికి, దేవుని కుటుంబంగానే ఈ లోకములో కొనసాగి విడిచి, ఏ తండ్రిని బట్టి భూమి మీద ఉన్నటువంటి ప్రతి జనము దేవుని కుటుంబముని పిలువబడుచున్నదో ఆ కుటుంబంగా మనం దేవుని యొద్దకు చేరి నిత్యము మన యజమానుడు, మన తండ్రి, మన భర్త, మన సమస్తము ఆయనే అనేటువంటి భావనతో ఆయనతో పాటు కలకాలము కలిసి జీవించవలసినటువంటి వారమై ఉంటున్నాము. అందుకోసమై ఒక స్త్రీ యొక్క పాత్ర ఏంటి అనంటే అనేక సంగతులను రాయించాడు ఆయన. అందులో ఈ దినమున కొన్ని విషయాలను మనం ధ్యానించుదాం. సామెతల గ్రంథము 14వ అధ్యాయము 1వ వచనాన్ని మనం చూడగలిగినట్లయితే, సామెతల గ్రంథము 14వ అధ్యాయము 1వ వచనములో నుండి, జ్ఞానవంతురాలు తన ఇల్లు కట్టును అని అన్నాడు. ఏమండి? జ్ఞానవంతురాలు తన ఇల్లు కట్టును. జ్ఞానము అని అంటే ఏమని చెప్పుకున్నాం అండి? జ్ఞానము అనగా వాక్యము. జ్ఞానవంతురాలంటే వాక్యవంతురాలు అని. వాక్యవంతురాలు అనంటే ఏ రెఫరెన్స్ ఎక్కడ ఉంది అని అనగానే టక్కున చెప్పేస్తుంది. ఏ విషయం ఎక్కడ ఉంది అంటే ఆ పుస్తకం చక్కగా తీసేస్తుంది. ఈ విషయంలో దేవుడు ఏం చెప్పాడు అనంటే వెంటనే దాని సమాధానం చెప్పేస్తుంది. ఆమె జ్ఞానవంతురాలు. ఏమండి? ఎంతమంది బైబిల్ చదువుతున్నారండి రోజు? ఏమంటే ఇది చాలా సందర్భాలలో మనం ఎంచుకున్నటువంటి విషయం. వెరీ గుడ్. బైబిల్ చదవాలి. దయచేసి చదవటమే కాదు, చదువుతున్నప్పుడు దాన్ని గ్రహించాలి. నేను ఇన్ని అధ్యాయాలు చదివాను, ఇన్ని పేజీలు చదివారని నెంబర్ కంటే ఇన్ని విషయాలు నేను గ్రహించాను. జీవకు నాదొక మాట, నువ్వు చదువుతున్నందుకు చాలా సంతోషం. ఈ వారంలో నేను ఇన్ని కొత్త విషయాలు క్యాచ్ చేశానన్నయ్య అని ఒక మాట చెబితే ఇంక నేను ఎంతగానో ఆనందిస్తాను.
ఈ వారంలో ఇదిగో నేను ఇన్ని కొత్త విషయాలను గ్రహించాను, క్యాచ్ చేశాను. అంతే కదండి. చదివిన దానికి ఎప్పుడు సార్థకత. అధ్యాయాలు, పేజీలు ముఖ్యం కాదు, ఎంత చదివామనేటువంటిది ముఖ్యం కాదు, ఎంత గ్రహించాము అనేటువంటిది ముఖ్యం. చదవండి, పరిశోధనాత్మకంగా చదవండి. అలా చదివితే విషయం మనకు తెలుస్తుంది, జ్ఞానం మనకు కలుగుతుంది. ఇప్పుడు జ్ఞానం కలిగినటువంటి స్త్రీ అట ఏం చేస్తుందంటున్నాడు? తన ఇంటిని కట్టుకొనును. అంటే డబ్బులు బాగా పోగేసి ఇంజనీర్ని పిలిచి, కాంట్రాక్టర్ని పిలిచి, మేస్త్రిని పిలిపించి, ఇటుకలు తెప్పించి, రాళ్ళు తెప్పించి, సిమెంటు, ఐరను, కాంక్రీట్ తెప్పించి ఇలాంటి ఒక ఇంటిని కడుతుంది అని కాదు. ఈ ఇంటిని గురించి ఆయన చెప్పలేదు. నేను ఎలాగూ మీకోసం ఈ ఇంటిని కడుతున్నాను అన్నాడు. దేశం అంటే మట్టి కాదు అన్నప్పుడు మనం ఏ భావం అయితే తీసుకున్నామో, ఇల్లంటే ఇది కాదు, ఇల్లంటే కుటుంబం. ఇల్లు అంటే కుటుంబం. జ్ఞానవంతురాలు తన కుటుంబమును కట్టుకొనును. యవ్వన స్త్రీలు వివాహము చేసుకొని, చదవండి ఈ పేజీని ఇలాగనే ఉంచి తిమోతికి రాసినటువంటి మొదటి పత్రిక 5వ అధ్యాయం 14వ వచనం. తిమోతికి రాసినటువంటి మొదటి పత్రిక 5వ అధ్యాయం 14వ వచనం. కాబట్టి యవన స్త్రీలు వివాహము చేసుకొని పిల్లలను కని గృహ పరిపాలన జరిగించుచు నిందించుటకు ఎవనికి అవకాశము ఇయ్యకుండా వలయునని కోరుచున్నాను. నిందించుటకు ఎవరికి అవకాశం ఇవ్వకూడదు. అవకాశం. నిందలు మోపేవాడెవడు? నిందలు మోపేవాడు. పిల్లరా, మన చేత తప్పు చేయించేవాడు వాడే. తీరా తప్పు చేసిన తర్వాత చూశావా అని ఏలెత్తి చూపించేవాడు వాడే. వాడి పేరు సాతాను. ఇక వాని అనుచరులు చాలామంది ఉన్నారు. వాళ్ళు ఎవరో కాదు, మన మధ్యలో ఉండే మనుషులే కదా. నిందించుటకు ఎవనికి అవకాశం ఇవ్వకూడదు. అంటే ఒక యవన స్త్రీ గురించి చెప్పాడు అని అంటే, ఇదిగో ఈ విధంగా తప్పులు జరగకుండానట్లు ముందే జాగ్రత్త పడాలి. అందుకోసమై నువ్వేం చేయాలి బిడ్డ అని అంటే దేవుడు చెప్తున్నాడు అన్నమాట. వివాహము చేసుకోవాలి, తదనంతరం పిల్లలను కనాలి. వివాహము చేసుకొని పిల్లలను కని గృహ పరిపాలన అని అన్నాడు. అక్కడే నిర్మాణము జరగాలి. ఇదిగో నేను వివాహం చేసుకోవాలి, పిల్లలను కనాలి, వారిని నా భర్త, నా పిల్లలు, నేను ఒక దేవుని కుటుంబముగా, ఒక సంపూర్ణమైనటువంటి కుటుంబంగా దేవుని ముందు మేము కనబడాలి. అందులో నేను కీలక పాత్ర పోషించాలి. గృహ పరిపాలన అంటే అంతే కదండి. గృహ పరిపాలన అంటే గృహములో ఏం చేయాలి? మెయిన్ రోల్ పోషించాలి. పోషించాలి. పరిపాలన అంటే హోమ్ మినిస్టర్. నిజంగా రాష్ట్ర హోమ్ మినిస్టర్ అంటే దాని అర్థం ఏంటి? రాష్ట్రం అనేటువంటి కుటుంబములో విషయం అది. అసలు
రాష్ట్రం అనేటువంటి కుటుంబంలో ఇదిగో ఇక్కడ ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి జనులందరూ నా బిడ్డల లాంటి వారు, వీరినందరినీ నేను బాగా చూసుకోవాలి అనేది మినిస్టర్ యొక్క బాధ్యత. అలా గృహ పరిపాలన జరిగించుకోవాలి. ఇప్పుడు జ్ఞానవంతురాలు తన కుటుంబాన్ని కట్టుకొనును అనంటే వివాహం చేసుకున్నంత వరకు అబ్బాయి గురించి ఆరాధిస్తే మంచివాడే అని తెలిసింది, మంచివాడే అని తెలిసింది. వివాహం చేసుకున్నాం. తీరా 2 నెలలు 3 నెలలు గడిచేసరికి అసలు రంగేంటో తెలిసిపోయింది. అప్పటి వరకు మేకప్ కదండి. ఓ ఇంత మంచివాడు, అంత మంచివాడు, అట్లాంటోడు ఇట్లాంటోడని మనకు ఎన్నో చెప్పారు, ఆశలు గుర్తించారు. వివాహం చేసుకున్నాం. ఎన్నో కలలు కానీ వివాహం చేసుకుని ఆ మెట్టినింటికి కాలు పెట్టిన తర్వాత ఆ కలలన్నీ కళ్ళలుగా మారిపోయాయి. కంటి వెంట నీరు పెట్టించేటువంటి పరిస్థితి ఏర్పడింది. ఇప్పుడు అతను ఒక వ్యసనపరుడు. ఏమండి? ఆ వ్యసనాల మూలముగా రకరకాల జబ్బులు వచ్చాయి. ఇప్పుడు ఏం చేయాలి భార్య? నన్ను మోసం చేసి ఇలాంటి అంటగట్టారు అని విడాకులకు అప్లై చేయాలా? ఇప్పుడు వివాహం కుదిర్చిన పెద్దలను నిందించుకుంటూ కూర్చోవాలా? ఏం చేసినా ప్రయోజనము లేదు. ఇప్పుడు పెద్దలను నిందించి ప్రయోజనము లేదు. ఏమండి? వివాహము అనేటువంటి దాని గురించి విడాకులు అనేటువంటి దాని గురించి పొరపాటున కూడా ఆలోచించకూడదు. మరేం చేయాలి? జరిగిందేదో జరిగిపోయింది. ఇప్పటి నుండి నేను దీన్ని చక్కబెట్టుకోవాలి. ఏమండి? ఒక పాడైపోయిన టేప్ రికార్డర్ ఉంది ఇంట్లో, పాడైపోయిన ఒక టీవీ ఉంది. పాడైపోయింది అని ఎవరినో నిందించుకుంటూ కూర్చోవటం కాదు, పాడైపోయిందని బాధపడుతూ కూర్చోవటం కాదు. ఇప్పుడు ఈ పాడైపోయినటువంటి దానిని నేను ఎలా బాగు చేసుకోవాలి అని ఆలోచించటం గొప్పతనం. ఓపిక తెచ్చుకో, అంతా ఇప్పు. ఏదేది పాడైపోయిందో గమనించు, దాన్ని బాగు చేయటానికి ప్రయత్నించు. తుప్పును తీసేసి, తుమ్మును తీసేసి కడుగు, చాలా నీట్గా చెయ్యి, చాలా నీట్గా చెయ్యి. దాన్ని మళ్ళీ అసెంబ్లీ బిగించు. అలా మరలా పని చేసేటట్లుగా తయారు చేయి, వాడుకో. పనికొచ్చేటట్లుగా తయారు చేసి వాడుకోవాలి. తాగాడు తాగాడు తాగాడు, అవయవాలన్నీ పాడైపోయాయి, పెరాలసిస్ వచ్చాయి. పెరాలసిస్ రావడానికి తాగుతేనే వస్తాయనేది ఏం లేదండి, మిగతా ఎన్నో కారణాలను బట్టి కూడా రావచ్చు. పెరాలసిసే కావచ్చు, హార్ట్ అటాకే కావచ్చు, లేకుంటే ఇతరత్రమైన పరిస్థితులు ఏమైనా కావచ్చు. పెరాలసిస్ అనుకుందాం. ఇప్పుడు వీడికి కాళ్ళు రెక్కలు రెండూ పడిపోయాయి. ఇక వీడి జీవితాంతం వీడికి సేవ చేసుకుంటూ ఎవరు కూర్చోవాలి? అమ్మో, నాకంత ఓపిక లేదు బాబోయ్, నాకంత ఓపిక లేదు. మమ్మీ ఏదైనా చేసి నాకు విడాకులు ఇప్పించు. ఇది జ్ఞానవంతురాలు చేసే ఆలోచన కాదు. ఏం చేయాలి? నా భర్తని ఒక సరి అయినటువంటి వైద్యునికి చూపించాలి. అంతకంటే ముందుగా నా దేవునికి నేను ప్రార్థన చెయ్యాలి. దేవా, ఇదిగో నాకు ఒక భర్తను ప్రసాదించావు. అయితే నా భర్త అనారోగ్యంతో అవయవాలు చెడి
బాధపడుతున్నటువంటి పరిస్థితుల్లో ఇదిగో కనికరించి నా భర్తను బాగు చెయ్యి, ఇదిగో బాగు చేసుకోవటానికి మార్గాన్ని కనపరచు, సాధనాలను అనుగ్రహించు, దేవునికి వినిపించు. దేవుడు కనికరించులాగున గోజాడు, దేవుడు కనికరించులాగున గోజాడు. సరి అయినటువంటి వైద్యుని సంప్రదించు, సరి అయినటువంటి ట్రీట్మెంట్ను ప్రారంభించు. ఆ తదుపరి ఇదిగో డాక్టర్ కొన్ని సూచనలు చేస్తాడు. ఇదిగో ఇన్ని గంటలకు నిద్ర లేపాలి, ఇన్ని గంటలకి ఇదిగో ఈ ఆహారమును ఇవ్వాలి, ఇన్ని గంటలకి ఈ టాబ్లెట్స్ ఇవ్వాలి, ఇన్ని గంటలకి ఈ వ్యాయామం చేయించాలి. ఇలా నేను చెప్పింది తూచా తప్పకుండా నీవు చేసినట్లయితే అన్నింటికంటే మిన్నగా ఇదిగో నాకొకరు ఉన్నారు అనేటువంటి భరోసా అతనిలో కలిగించాలి. నీ ప్రేమను పంచు, ఓదార్పునివ్వు, మంచి మాటలు మాట్లాడు. ఇదమన్నీ సూచిస్తూ ఉంటారు. అలా నా భర్తను నేను దక్కించుకోవాలి, నా భర్తను నేను బాగుపరుచుకోవాలి. మంచిగా ఉన్నటువంటి వాడితో కాపురము చేయటంలోనే గొప్పతనము లేదు. చెడిపోయిన వస్తువును బాగు చేసుకుని నడిపించటంలో ఎంత గొప్పతనం కనబడుతుందో, ఇదిగో చెడిపోయినటువంటి వ్యక్తిని బాగుపరుచుకోవాలి. అందుకోసం నిత్యము అతన్ని కనిపెట్టుకుంటూ అతన్ని ఆలన పాలన మనము చూసుకోవాలి, ప్రేమించాలి. ఏమండి, అతనికి స్నానం చేయించాలి, వస్త్రములు మార్పించాలి, భోజనం పెట్టాలి, టాబ్లెట్స్ వేయాలి, వ్యాయామం చేయించాలి, దగ్గరగా ఉండి కంటికి రెప్పలా చూసుకోవాలి, కాపాడుకోవాలి. అలా రోజు 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 అతనికి సేవ చేస్తూ అతని ఆరోగ్య స్థితిలో మెరుగైనటువంటి ఫలితాన్ని రాబట్టేటువంటి ప్రయత్నము చేయాలి. ఆరోగ్యవంతుడయ్యాడు. ఆరోగ్యవంతుడైన తర్వాత 99% ఏ భర్త కూడా ఈ కృతజ్ఞతను జీవితంలో మర్చిపోయినటువంటి స్థానంలో మరొకరెవరైనా ఉండి ఉంటే నా పరిస్థితి ఏమయ్యేది? ఎప్పుడో విడిచిపెట్టి వెళ్ళిపోయేది. తానే గనక వెళ్ళిపోతే నాకు దగ్గరగా ఉండి ఎవరు చూసుకునేవారు? ఎవరి పరిచర్యలు చేసేవారు? ఎవరు చేయకపోతే కదలలేనటువంటి స్థితిలో ఈ మంచానికి హత్తుకొని పోయి ముక్కుతూ మూలుగుతూ చావలేక బ్రతుకుతూ ఆ తదుపరి ఒక దినమున చచ్చిపోయేవాణ్ణి. నిజంగా నా భార్యకి 2 చేతులెత్తి దండం పెట్టాలి అనేటువంటి ఒక భావన, ఆనంద బాష్పాలు కంటి వెంట కారుతాయి. అంటే కూలిపోయే ఒక వ్యక్తిని నిలబెట్టావు, ఇదే కట్టుకోవటము అనంటే. ఇప్పుడు శారీరకంగా నిలబెట్టుకున్నావు, దానితో ఇంకొకటి గెలిచావు. ఏంటో తెలుసా? నా భార్యలో ఇంతటి సేవా తత్పరత, ఇదిగో భర్త ఎడల ఇంత ప్రేమ, ఇలా ఇంత కట్టుబడి ఉండి భార్యగా తన ధర్మమును నెరవేర్చేటువంటి ఇంతటి గుణము ఈమెకి వచ్చింది అంటే అది జ్ఞానము వలన, క్రీస్తు నేర్పించిన మాటల వలన. నిజంగా క్రీస్తు మాటలలో ఇంత ప్రభావం ఉందా? క్రీస్తు మాటలలో ఇంత గొప్ప విషయము ఉందా అని తెలుసుకున్నటువంటి తాను కూడా మెల్లిగా బైబిల్ తెరిచి చదవటం ప్రారంభిస్తాడు. అవును, ఏముంది మరి? భార్య గురించి అయితే ఇన్ని రాసి ఉంటాయి, మరి భర్త గురించి ఏమని రాసి ఉండాలి? ఇప్పుడు నేను ఆరోగ్యవంతుడైన తర్వాత నా పాత్రను, నా ధర్మమును నేను పోషించటానికి నేనేం చేయాలి? దేవుడు ఏం రాయించాడు తెలుసుకోవాలి అనేటువంటి జిజ్ఞాస తనలో పుడుతుంది. ఆ విధంగా బైబిల్ చదవటం ప్రారంభిస్తాడు. పిల్లలు పుట్టారు. పుట్టినప్పటి నుండే నా పిల్లలని మంచి త్రోవలో నడిపించాలి, ఎక్కడా దారి తప్పిపోకుండా చూసుకోవాలి. అనునిత్యం వారిని గమనించటం, అలర్ట్గా
ఆకాశంలో ఉన్నటువంటి శాటిలైట్ వ్యవస్థ, వాతావరణ పరిస్థితుల గురించి ఎప్పటికప్పుడుగా నివేదిక ఏ విధంగానైతే పంపిస్తూ ఉంటుందో, ఇదిగో మన పిల్లల పట్ల మన గమనిక అలాగుండాలి. మన పిల్లలు ఏం చేస్తున్నారు, ఎందులో ఎదుగుతున్నారు, ఎందులో తగ్గిపోతున్నారు, తూకం ఎలాగుంది, వీరిలో భక్తి ఎలాగుంది, వీరిలో ఇదిగో భావన ఎలాగుంది పిల్లలుగా, ఇదిగో వీరి సభ్యత, వీరి సంస్కారము, వీరి నడక, వీరి విధానం ఎలాగుంది. ఎప్పటికప్పుడు కాంటాలో వేసు జోకుతూ ఉండాలి. బరువు తగ్గుతున్నదా, వెంటనే జాగ్రత్త పడాలి, బరువును పెంచడానికి ప్రయత్నం చేయాలి. ఆ విధంగా భర్తని, పిల్లలని ప్రేమిస్తూ వారిని వారిని ప్రేమించాలి, ఆదరించాలి. ఇదిగో మన ద్వారా దేవుని ప్రేమ అంటే ఏంటి, మనిషి ఏంటి, మానవత్వం ఏంటి కనపరచగలగాలి. మనం ఒక తెరిచిన పుస్తకం వలె వారికి కనబడాలి. మనల్ని చూసి వారెన్నో పాఠాలు నేర్చుకోవాలి. ఆ విధంగా వారును ఈ విధమైనటువంటి భావనలోనికి వచ్చి నడిచేటువంటి వారుగా. ఇప్పుడు వారిలో ఒక మంచి అలవాటు, ఇదిగో ప్రార్థన చేయటం మరవరు, దేవునికి స్తోత్రం చెప్పటం మరవరు, ఇదిగో దేవుని మాటలను గురించి ధ్యానించటం మరవరు. ఆ విలువలు కలిగినటువంటి మాటలు ఎప్పుడు మనసులో నెమరు వేసుకుంటూ వాటిని పాటించడానికే ప్రయత్నం చేస్తూ ఉంటారు. వారు పాటిస్తారే తప్పితే ఎక్కడ నటించరు, జీవిస్తారే తప్పితే నటించరు అనేటువంటి ఒక బలమైనటువంటి కుటుంబముగా వారిని నిర్మించుకోవాలి. ఇది ఎవరు చేస్తారయ్యా అంటే ఏమన్నాడు? జ్ఞానవంతురాలు. ఏమంటే కుటుంబం విడిపోవటానికి ఎంతసేపు అండి? ఒక చిన్న మాట చాలు. నువ్వేం సంసారం అనుకుంటున్నావా అని అంటే చాలు కదా, స్టార్ట్ అయిపోతుంది భయంకరమైన మంట. ఎక్కడ సెగకి భరించలేము. ఇవన్నీ మీకు తెలిసినవి కనుక చాలా జాగ్రత్తగా కుటుంబాన్ని కట్టుకోవడానికి ప్రయత్నించారు. ఈ జ్ఞానవంతురాలు తన కుటుంబాన్ని కట్టుకోవటానికి ప్రయత్నించును. జ్ఞానవంతురాలు తన ఇంటిని కట్టుకొనును. 3 రాళ్ళు తన చేతులతో తన ఇల్లు ఊడబెరుకును. చేతులారా తానే ఊడబెరుకును. ఇక్కడ హైదరాబాదు చింతల బస్తో ఏదో ఉందండి, అక్కడ మనకు తెలిసినటువంటి ఒక కుటుంబం భార్య అంటుంది అన్నది, నువ్వు మీ అమ్మ నాన్నలను విడిచిపెట్టి మా అమ్మ నాన్నలున్న మా ఇంటికి వచ్చి కాపురం చేస్తానంటే నీతో ఉంటా, లేదంటే విడాకుల పత్రం మీద సంతకం పెడతా. ఎందుకమ్మా అనంటే ఎందుకమ్మా అంటే నన్నేం అడగకు, ఇక నన్నేమి అడగకు. ఏమండి ఇదేమైనా మంచితనమేనా? ఇదేమైనా పద్ధతేనా? మీ ఇంట్లో ఉంటే ఉండా, మా ఇంటికి వస్తే నువ్వు ఉంటానంటే ఉంటానంటున్నది భార్య. ఈయనంటాడు ఇక్కడ ఉంటేనే చుక్కలు చూపెడుతుంది నాకు, ఇక అక్కడికి వెళితే ఒక ఆటే ఆడుకుంటుంది, ఫుట్బాల్ని అయిపోతాను నేను, వామ్మో నేను అక్కడికి వెళ్ళను అని అంటాడు. ఆమె ఇక్కడికి రానంటుంది, ఇప్పుడు ఈయన అక్కడికి ఓనంటారు. పిల్లలు పుట్టారు, ఒక పాప ఒక బాబు ఇప్పుడు ఇంటర్మీడియట్ అయిపోయింది. పిల్లలు పుట్టి ఇంకా కొంచెం తెలివిలోకి రాకముందు ప్రారంభమైంది సమస్య. ఇప్పుడు పిల్లోడు డిగ్రీకి వెళ్ళినంత వరకు కూడా పరిస్థితిలో మార్పు లేదు. విడాకులకు అప్లై చేసుకున్నారు.
కోర్టు ఎన్నోసార్లు కౌన్సిలింగ్ ఇచ్చేటువంటి ప్రయత్నం చేసింది, లాభము లేదు. చివరికి విడిపోయారు. చిన్నపిల్లలండి, తండ్రి ఉద్యోగం చేసుకుంటాడు, ఇంటి పట్టున ఉండి పిల్లల యొక్క ఆలన పాలన చూసుకోలేడు, ఎందుకంటే మరి ఆయన పని చేయాలి. ఇప్పుడు వారికి తల్లి ప్రేమ లేదు, తండ్రి సంరక్షణ లేదు. మరి పిల్లల పరిస్థితి ఎలా ఉంటుంది చెప్పండి. ఇప్పుడు వారికి ఏమైనా మంచి అంటే ఏంటి, ప్రేమ అంటే ఏంటి, ఆప్యాయత అంటే ఏంటి, ఇవన్నీ అవ్వడానికి అవకాశం ఉంటుందా? దేవుని జ్ఞానం తెలవడానికి అవకాశం ఉంటుందా? ఉండదు. ఇప్పుడు విడాకులకు వచ్చేసింది అంటే ఇప్పుడు ఈ కుటుంబం ఏమైపోయింది? ఊడిపోయింది. అదే కదా, ఈ ఇల్లు ఏమైపోయింది? ఇప్పుడు ఉన్న కుటుంబం పెద్దలందరూ ఆలోచించి, తల్లిదండ్రులు, ఆ తల్లిదండ్రులు, ఇరుపక్ష వాళ్ళు, మా పిల్లలు ఒక ఇంటి వారు అవ్వాలి అనేటువంటి భావనతో మాట్లాడుకొని, కట్నకానుకలు ఇచ్చుకొని, ఏమండి పెళ్ళికి ఖర్చులు పెట్టుకొని, అప్పులు చేసి, ఏదో చేసి ఈ కుటుంబాన్ని నిలబెట్టే ప్రయత్నం వారు చేశారు. నిలబడిన ఆ కుటుంబాన్ని ఈ తల్లి ఏం చేసింది? ఇప్పుడు ఎక్కడికక్కడికి పునాది రాళ్ళతో సహా పై కప్పు వరకు ఎక్కడికక్కడిగా ఊడబెరికి కుప్పగూసింది. ఎవరట 3 రాళ్ళు తన చేతులతో, అంటే చేతులారా, ఎవరో కాదు చేసింది. నిజంగా వాస్తవానికి ఇప్పుడు నేను చెప్పినటువంటి సందర్భంలో ఎవరి ప్రమేయం ఏమీ లేదండి. ఇదిగో తన చేతులారా తన ఇల్లును ఊడబెరుకును. ఇలాంటి వారు లేరా? ఏంటి సబ్జెక్ట్ అంతా స్త్రీ గురించి చెప్తున్నాడు అంటే ప్రతిదానికి కారణం తానే అన్నట్టుగా మాట్లాడుతున్నాడు ఏంటి అనుకోకండి. పోయిన వారంలో పురుషుని పాత్ర ఏంటో చెప్పాను. అక్కడ ఆయన పాత్ర ఏంటో, ఆయన మూలంగా కుటుంబాలు ఎలా నిలబడతాయో, ఆయన మూలంగానే కుటుంబాలు ఎలా పడిపోతాయో చెప్పాను. ఈరోజు మనం అన్నింటిని గురించి ఒకే రోజు ఆలోచించుకోవటం కుదరదు కనుక ఒక్కొక్క రోజు ఒకరి పాత్ర గురించి మనం ఆలోచిస్తున్నాం. ఈరోజు స్త్రీల గురించి ఆలోచిస్తున్నాం. కుటుంబము నిలబడటానికి, పడిపోవటానికి స్త్రీ ఎలాగనైతే కారణమవుతుందో, మరికొన్ని కుటుంబాలలో నిలబడటానికి, కూలిపోవటానికి పురుషుడు కూడా అలాగే కారణమవుతాడు. మరొక మాట మనం చూడగలిగినట్లయితే 24వ అధ్యాయము 3వ వచనము, సామెతల గ్రంథము 24వ అధ్యాయము 3వ వచనము. జ్ఞానము వలన ఇల్లు కట్టబడును, వివేచన వలన అది స్థిరపరచబడును. అంటే దేవుని మాటలు ఎంత విలువైనవో ఒకసారి ఆలోచించండి. దేవుని మాటలు చాలా విలువైనయండి. ఆ దేవుని మాటలు మనలో ఉంటే మన ఆలోచన సరళత మారుతుంది, మన ఆలోచన దృక్పథము మారుతుంది. అప్పుడు మనం తీసుకునే నిర్ణయాలు కుటుంబం నిలబడటానికి అనుకూలంగా ఉంటాయి. మనం మాట్లాడే మాటలు, చేసే ప్రతి క్రియ కూడా కుటుంబం నిలబెట్టుకోవడానికి అనుకూలంగా ఉంటాయి. కనుక జ్ఞానము, దేవుని వాక్యము అంత ప్రాముఖ్యమైనటువంటిది. అంతటి ప్రాముఖ్యమైనటువంటి ఈ వాక్యాన్ని అందుకే దేవుడు ఏమని చెప్పాడు? దివారాత్రములు ధ్యానించిన వాడు ధన్యుడు. దివారాత్రములు అంటే సమయం చిక్కిన ప్రతిసారి టీవీ ఆన్ చేయటం కాదు, సమయం చిక్కిన ప్రతిసారి పక్కింటి ఆంటీతో మాట్లాడటం కాదు. చెప్పాను కదా, పక్కింటి ఆంటీలు ఏం మాట్లాడతారు? మీ ఆయన సమయానికే వస్తాడా రాత్రి అని అంటుంది. లేనిపోని అనుమానం ప్రారంభమవుతుంది. అప్పుడు అదేంటి అలా అడిగింది పిన్ని? అవును నిజంగా టైంకి వస్తాడా, ఈ మధ్యలో కొంచెం లేటుగా వస్తున్నట్టు అనిపిస్తున్నది, ప్రారంభమైపోతుంది. కాదు, సమయం చిక్కిన ప్రతిసారి ఇదిగో బైబిల్ని ధ్యానించండి.
దివారాత్రులు దేవుని వాక్యమును ధ్యానించిన వాడు ధన్యుడు, దాని వలన ఇల్లు కట్టబడును. వివేచన వలన అది స్థిరపరచబడును అనంటే బలంగా, స్ట్రాంగ్గా ఉంటుంది. మరెవడైనా వచ్చి కూలదోయాలనుకున్నా అది కూలిపోదు. మీ మనస్సు స్థిరంగా, స్థిమితంగా ఉందనుకోండి, ఎవరో చెప్పి ఏదో చెబితే ఆ మాటలన్నీ నమ్మం. దానితో ఏదేదో పిచ్చి పిచ్చి చేష్టలు చెయ్యం. వారు చెప్పినటువంటి మాటను బట్టి థ్యాంక్స్ ఆంటీ, నేను భయస్తాను అంటాం, అంతే. అనుకుని ఏమంటాం? జాలి పడతాం. ఆ మాయకురాలు ఏదో అనుకుంటున్నది, మా కుటుంబం గురించి ఆమెకి ఏం తెలుసు, నా భర్త మనసు గురించి ఆమెకి ఏం తెలుసు, నా భర్త వెన్నలాంటి మనసు కలిగినటువంటి వాడు, మా పిల్లల గురించి ఏం తెలుసు ఆమెకి, ఏదో అవాకులు చెవాకులు అవుతుంది, అందరి పిల్లల మాదిరిగా అనుకుంటున్నది. నా కుటుంబము దేవునిలో ఎలా కట్టబడిందో అది నాకు మాత్రమే తెలుసు. పిల్లరా, ఆ విధంగా దేవునిలో కట్టుకోవటానికి ప్రయత్నించాలి. అలా చేసుకొని ఏమంటున్నాడు? నిందించుటకు విరోధులకు అవకాశము ఇవ్వకూడదు. అవకాశం దొరికిందా వారు ఏం చేస్తారు? ఈ మాటను బట్టి మనకు అక్కడే అర్థమవుతుంది. అవకాశం ఇవ్వకూడదు అని అన్నాడు. అవకాశం దొరికితే దూరేస్తారు. చెప్పాను కదా మొన్న, సందు దొరికితే గాలి దూరినట్టుగా, పల్లమునకు నీరు వెళ్ళినట్టుగా, ఇదిగో అవకాశం దొరికితే సాతాను కుటుంబములో దూరుతుంది. దాని పని ఏంటి? దేవుని కుటుంబాన్ని దేవునికి కాకుండా చెయ్యాలి. దేవుని కుటుంబాన్ని దేవునికి దూరం చేయాలి. దేవుని కుటుంబాన్ని దయ్యపు కుటుంబముగా మలుచుకోవాలి, ముక్కలు చెక్కలు చేయాలి. అది చూసి నేను ఆనందపడాలి. దాన్నే పైశాచిక ఆనందం అని అంటారు, అంటే దయ్యపు ఆనందం. చూసారు, చర్చి అని పోయిండ్రు. ఇక్కడ మేడ్చల్లో చర్చి లేనట్టు, అత్తెల్లో చర్చి లేనట్టు, ఏదో అబ్బా సికింద్రాబాదట ఏమైందో చూశారు కదా అని ఇప్పుడు దయ్యం ఏం చేస్తే చెప్పండి, ఒకటికి రెండు మాటలు దానికి పోపేసి కొంచెం తక్కువైతే పక్కవారితో ఆ ఆనందాన్ని పంచుకుంటూ ఉంటారు. ఆ అవకాశం మనం వారికి ఇవ్వకూడదు అన్నట్టు. ఇదిగో భార్యగా మనం ఈ పాత్ర పోషించాలి. అయితే అదే సమయంలో ఒక విషయాన్ని మర్చిపోకూడదు. ఇదిగో శిరస్సు అయినటువంటి ప్రభువుకు పురుషుడు లోబడుచున్నట్లుగా, ఇదిగో నా శిరస్సు పురుషుడని, అంటే పురుషునికి వాక్యం తెలియకపోవచ్చు. ఆ విషయంలో మన ప్రవర్తన ద్వారా ఆ పురుషునికి ప్రభు మాట ఏంటో తెలిసేటట్లుగా చేస్తూ పురుషునికి ఇవ్వవలసినటువంటి గౌరవాన్ని మాత్రం పురుషునికి ఇవ్వాలి. పురుషునికి లోబడాలి అని అంటున్నాడు. అలా కొన్ని మాటలు మనం బైబిల్లో చూడగలిగినట్లయితే, తీతు గ్రంథము 2వ అధ్యాయము 5వ వచనాన్ని మనం చూసుకున్నట్లయితే, తీతు గ్రంథము 2వ అధ్యాయము 5వ వచనంలో నుండి, తీతు గ్రంథం 2వ అధ్యాయము 5వ వచనంలో నుండి, యవన స్త్రీలు తమ భర్తలకు లోబడియుండి, తమ భర్తలను శిశువులను ప్రేమించువారును, స్వస్థబుద్ధి గలవారును, పవిత్రులను, ఇంట ఉండి పనిచేసుకుని వారును, మంచివారునై ఉండవలెనని బుద్ధి చెప్పుచు మంచి ఉపదేశము చేయువారునై ఉండవలనని బోధించుము. భార్యలు ఏం చేయాలట? తమ భర్తలకి లోబడి ఉండాలి. ఎలాంటి భర్తలకు లోబడి ఉండాలి? మంచి భర్తలకు లోబడి ఉండవలయును అని అడగడం.
అతడు ఎంత చెడ్డవాడైనా, ఓ స్త్రీ, ఓ సోదరి, అతడు నీ భర్త. అతడు నీ భర్త. ఆ భర్తకు నీవు లోబడి ఉండవలెను. ఇది మనం ప్రాథమికంగా గుర్తించవలసినటువంటి గుణం ఇది. నా భర్తకు నేను లోబడి ఉండాలి. అలాగే చూడండి, మరికొన్ని మాటలు మనకు చాలా కనబడుతుంటాయి. కొలస్సీలు రాసినటువంటి పత్రిక 3వ అధ్యాయము, కొలస్సీలు రాసినటువంటి పత్రిక 3వ అధ్యాయము 18వ వచనము. భార్యలారా మీ భర్తలకు విధేయులై ఉండండి. వారు చెప్పిన మాటలు వినండి, వారు చెప్పింది వినండి. మీ భర్తలకు విధేయులై ఉండుడి. ఇది ప్రభువును బట్టి యుక్తమై ఉన్నది. వారికి విధేయులై ఉండండి, ఇది ప్రభువును బట్టి యుక్తమైనది. అంటే విధేయత చూపటం, అతడు చెడ్డవాడే కావచ్చు కానీ అతనికి లోబడటము అతనికి విధేయత చూపటం అనేది ఇందులో యుక్తి ఉన్నది అని అంటున్నాడు. ఇందులో యుక్తి ఉన్నది. ఏమండి, ఈ యుక్తి చాలా అవసరం. యుక్తి చాలా అవసరం. ఇందులో యుక్తి ఉన్నది అని అంటున్నాడు. యుక్తి ఉన్నది. ప్రియ దేవుని పిల్లలారా, ఒక చెడ్డవాడైన స్నేహితుడు మనకున్నాడు. వాడితో ఎవ్వరూ మాట్లాడరు, ఎవరు స్నేహము చెయ్యరు. వాస్తవానికి వాని గుణాన్ని బట్టి చూస్తే ఎవరు చేయకూడదు కూడా. అలా ఉంటాడు. దుష్ట సాంగత్యము మంచి నడవడిని జరుపుతుంది. మనం కూడా సహవాసం చేయొద్దు. కానీ ఇప్పుడు వీడిని ఇలాగే విడిచిపెడితే సాతాను చివరికి వాడిని ఏం చేస్తుంది? భయంకరంగా అగ్నిలోనికి నడిపిస్తుంది. ఇప్పుడు ఇక్కడ యుక్తి అంటే ఏంటి? ఎంత దుర్మార్గుడైనా వాడిలో పెసరంతైన మంచి ఉంటుంది. వాడిలో పెసరంతైన మంచి ఉంటుంది. ఇప్పుడు ఆ మంచిని జ్ఞాపకం చేయవాడికి, ఆ మంచిని పొగుడు. నీలో ఉన్నటువంటి సుగుణం ఏంటో తెలుసా? అది నీకు తెలియటం లేదు కానీ అనను. ఏమండి, నువ్వెన్నడూ దాని గురించి చూసుకోలేదు కానీ నీకు నువ్వే సాటిరా ఈ విషయంలో అనను. అవునా, నాలో అంత మంచి విషయం ఉన్నదా? వాడు ఆశ్చర్యపోతాడు. థ్యాంక్స్ రా, ఇన్నాళ్ళకి నీ నోట ఈ మాట విన్నాను. ఎవ్వరూ నా గురించి ఇలా మాట్లాడదు తెలుసా? నా జీవితం, నా బుద్ధి ఎరిగిన నాట నుండి ఏ ఒక్కడు కూడా నన్ను మంచోడు, నువ్వు మంచోడివిరా అని ఒక్కడు కూడా అనలేదు తెలుసా? నువ్వు అన్నవురా ఈరోజు. థ్యాంక్స్. నేను ఇంకా ఈ మంచితనాన్ని ఇంకా పంచడానికి ప్రయత్నం చేస్తాను. ఆ విధంగా అప్పుడు వాడు నీ వశుడైపోతాడు తెలుసా? అప్పుడు నీ వశుడే అంటే నువ్వంటే ఒక గౌరవం ఏర్పడుతుంది. నీ మాట అంటే అతనికి ఒక విలువ ఏర్పడుతుంది. అప్పుడు నీ సూచనలను అతడు పరిగణలోనికి తీసుకుంటూ ఉంటాడు. ఇప్పుడు అలా 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 అతనిలో ఉన్నటువంటి మంచితనాన్ని ప్రేరేపించి మంచిని పెంపొందిస్తే ఆటోమేటిక్గా చెడు ఏమైపోతుంటుంది? మరుగైపోతుంటుంది. మంచి పెరిగితే చెడు మరుగైపోతుంటుంది. ఈ విధంగా మనం అతన్ని మంచి త్రోవలోని తీసుకురావడానికి స్నేహం చేసిన చూడు, దాన్ని ఏం స్నేహం అంటారు? యుక్తమైన స్నేహం. యుక్తమైన స్నేహం. అతన్ని మంచిలోనికి తీసుకురావటానికి ఇదిగో యుక్తంగా మనం స్నేహం చేశాం. అలాగే ఇదిగో స్త్రీలారా, మీ భర్తలకు లోబడి ఉండండి, మీ భర్తలకు విధేయులై ఉండండి, ఇది ప్రభువును బట్టి యుక్తమైనది. అంటే దుర్మార్గుడు కూడా మీకు లోబడి ఉండాలా? ఏం చెప్తున్నావు అన్న నువ్వు? బయట మనం మాట్లాడేటప్పుడు చెల్లి అలా కాదురా, ఎంతైనా నీ భర్తరా, అతని మాట నువ్వు వినాలి, గౌరవించాలి, కొంచెం తగ్గాలి, మనం తగ్గాలండి, లోబడి ఉండాలిరా.
అన్న ఏం చెప్తున్నారు మీరు? ఆయన గురించి నీకు తెలియదా? నీకు తెలుసు కదా, తెలిసి నువ్వు ఆయన మాట వినాలని ఎలా చెప్తున్నావు అన్న అని అంటూ ఉంటారు. అక్కడ ఆయన మాట వినుమన్నది ఆయన చేస్తున్నటువంటి చెడును నువ్వు చేయమని కాదు. అక్కడ ఎదుగో ఆయన ఇక్కడ ఇప్పుడు స్నేహితుల గురించి చెప్పినటువంటి విధానం ఏదైతుందో అతడిలో కూడా ఏదో కొంత మంచి అనేది ఉంటుంది. ఆ మంచిని బయటికి తీసుకురావడానికి ప్రయత్నం చేయండి. అయితే ఈ లోబడటంలో కూడా ఎలాంటిగా యుక్తముగా లోబడాలి. ఇందులో యుక్తి ఉండాలి. ఏ విధంగానైనా నా భర్తను ఇందులో బయట పడేయాలి, ఇందులో బయటికి తీసుకురావాలి. ఆ విధంగా మీ భర్తలకు లోబడి ఉండండి. ఇది ప్రభువును బట్టి యుక్తమైనది అని అన్నాడు. యుక్తమైనది. అలాగే ఎఫెసీలో రాసినటువంటి పత్రిక 5వ అధ్యాయము 22వ వచనాన్ని మనం చూడగలిగినట్లయితే, ఎఫెసీలో రాసినటువంటి పత్రిక 5వ అధ్యాయము 22వ వచనము, ప్రియులారా స్త్రీలారా ప్రభువునకు వలె మీ సొంత పురుషులకు లోబడి ఉండండి. అమ్మ, ఇదంత పెద్ద మాట చూడండి. ఎవరికి లోబడినట్లట? ఎవరికి లోబడినట్లు? ప్రభువుకు మీరెంతగా లోబడుతున్నారో. యేసు ప్రభు అంటే మన గౌరవం ఉందా? యేసు ప్రభు అంటే మనకు ప్రేమ ఉందా? యేసు ప్రభు అంటే మనకు భయం ఉందా? యేసు ప్రభు అంటే మనం లోబడుచున్నామా? అయితే యేసు ప్రభు అంటే ఎంత లోబడుతున్నావో నీ భర్తకు నీవు అంత లోబడాలి అంటున్నాడు. ఎంత లోబడాలంటున్నాడు? యేసు ప్రభువునకు లోబడినంతగా నీ భర్తకు నువ్వు లోబడాలి. అంటే ఇప్పుడు దీన్ని ఎంత కాంట ఎంత చూపెట్టాలంటే, ఇప్పుడు నేను ఎంతగా లోపడాలంటే ఎంత చూపెట్టాలి? బరువు ఎంత చూపెట్టాలి? ప్రియులారా, ఇక దీనికి కొలతలేమీ లేవు. నీ ప్రభువునకు లోబడినంతగా నీ భర్తకు నీవు లోబడు. నీ భర్తకు నీవు లోబడు అని పేతురు గారు రాసినటువంటి మొదటి పత్రిక 3వ అధ్యాయం 1వ వచనం. 3వ అధ్యాయం 1వ వచనం, అటువలే స్త్రీలారా మీరు మీ స్వపురుషులకు లోబడి ఉండండి. మీరు మీ స్వపురుషులకు లోబడి ఉండండి. ఎన్ని మాటలు రాయించాడండి, ఎన్ని మాటలు రాయించాడు. ఇందులో ఉన్న ఏ ఒక్క మాట అయినా మన తలకెక్కితే ఏమండి మనకు అర్థమైతే కుటుంబాల పరిస్థితులు ఈరోజు ఈ విధంగా నెలకొనేవి కావు. మీ భర్తలకు లోబడి ఉండండి, విధేయులై ఉండండి. ఆ విధంగా విధేయులైతేనట, లోబడితేనట ఏం జరుగుతుందట? ఇందువలన వారిలో ఎవరైనాను వాక్యమునకు అవిధేయులైతే భయముతో కూడిన మీ పవిత్ర ప్రవర్తనను చూసి వాక్యము లేకుండానే తన భార్యల నడవడి వలన రాబట్టవచ్చును. అవకాశం ఉంది. మన నడవడికల ద్వారా మన భర్తలను దేవునిలోనికి నడిపించేటువంటి అవకాశం ఉంది. ఏమండి, 1 రోజు 2 రోజులు చెప్తారు, 3వ రోజు ఈయన ఇంతే, ఈయన మారడు అని డిసైడ్ అయిపోతారు. ఫిక్స్ వీళ్ళే మార్కింగ్ పెడతారు. ఓ స్త్రీ, నీ భర్త మారుతాడో మారడో నీకేం తెలుసు? ఎందుకంటే ఆయన హృదయం గురించి నీకేం తెలుసు? అలాగే ఓ భర్త, నీ భార్య మారుతుందో మారదో నీకేం తెలుసు? ఏకబిగిన నువ్వు నిర్ణయము తీసుకోకు, నువ్వు ప్రయత్నించు. మనం మారడానికి ప్రభువు ఎంత ప్రయత్నం చేశాడు? ప్రాణమునిచ్చునంతగా ప్రయత్నం చేశాడు. మన మంచి వాళ్ళమనా? మనలను మంచివారినిగా చేసుకోవటానికి తన ప్రాణమునిచ్చాడు. నీ భర్తను మంచివాడునిగా చేసుకోవటానికి నువ్వు ఆ మాత్రం చేయలేవా? నీ భార్యను మంచిదానిగా చేసుకోవటానికి నువ్వు ఆ మాత్రం చేయలేవా? మనం మారటానికి మనం మరణించేంతవరకు ఎదురు చూశాడు. మనవారు మారటానికి మారేంత దాకా ఎదురు చూడలేవా? మనవారు మారేంతవరకు ఎదురు చూడలేమా? మనం ఎంత చేసినా ప్రభుతో పోల్చుకుంటే చాలా తక్కువే కదా. ప్రయత్నం చేద్దాం.
ఇలా చేయకుండా, ఈ విధమైన సాత్వికత లేకుండా, ఈ విధమైన మంచితనం లేకుండా, ఈ విధమైన విధేయత లేకుండా ఇక మరో రూపంలో నిన్ను నువ్వు చూపించుకోవాలంటే దానికి దేవుడు పెట్టినటువంటి పేరేంటో తెలుసా? గయ్యాలి అని అన్నాడు. గయ్యాలి, అపరా బొమ్మాలి. వర్షం పడుతున్నది. ఇప్పుడు మీకు వస్తుంటే ఎట్లా అనిపించింది? ఈ వర్షం పాడగానే ఇప్పుడే పడాలా అనిపించలే? ఈ పుష్పమి పునర్వసు అని కార్తులు ఉంటాయి. ఆ కార్తుల నుండి ఎప్పుడు జల్లులు పడుతూ ఉంటాయి. జల్లులు జల్లులు చినుకు 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 పడుతూ ఉంటాయి. ఇటు గట్టిగా పడదు, అలాగని ఎరవదు. చెర్లకు నీళ్ళు వచ్చేది లేదు, భూమి తడారేది లేదు. రోజు పడుతున్నది అనుకోండి, ఇటు వ్యవసాయ పనులు జరగటం లేదు, అటు ఆఫీస్కి వెళ్దామన్నా ఇబ్బంది అవుతున్నది. అంతెందుకు, ఉతికిన బట్టలు ఆరదలేదు, ఇల్లంతా ముఖవాసన, ఇల్లంతా ముఖవాసన. అప్పుడు ఏమంటారు చెప్పండి? ఈ వర్షం పాడుగా, ఇది ఇట్లా కొట్టింది కాదు, అలాగని ఎలిసింది కాదు, ఓ కొడుతుంది, చినుకు చినుకు చినుకు, బొట్టు ఇంకా బొట్టు, టపా 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 అని పడతాను. ఆ సీన్ ఎలాగైతే ఉంటుందో గయ్యాలి యొక్క దృశ్యం కూడా అలాగుంటుంది అని అంటున్నాడు. చదవండి మీరు ఒకసారి. సామెతల గ్రంథం 27వ అధ్యాయం 15వ వచనము. సామెతల గ్రంథం 27వ అధ్యాయము 15వ వచనము. ముసురు దినమున ఎడతెగక కారు నీరును గయ్యాలి అయినటువంటి భార్యయు సమానం. రమేష్ తిట్టుకోకండి. ఎడతెగక కారు నీళ్లును గయ్యాలి అయినటువంటి భార్యయు సమానం. ముసురు గయ్యాలి భార్య సమానం అని అంటున్నాడు. ఎప్పటికీ ఏదో గులుగుతూ ఉంటుంది, గుయ్యం 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 జొరిగ లెక్క. గుయ్యం 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 గుయ్యం. బెడ్రూమ్లోకి వస్తే అదే గుయ్య గుయ్య, వంట రూమ్లోకి పోతే అదే గుయ్య గుయ్య, హాల్లోకి వస్తే అదే గుయ్య గుయ్య. కొంచెం ప్రశాంతంగా ఉంటుంది, బాల్కనీ కూర్చుంటే వాళ్ళకు వచ్చింది అదే గుయ్య గుయ్య. నీ బాధ ఏందో చెప్పరా, గట్టిగా చెప్పరాదంటే చెప్పదు. ఇక అన్నీ చెబితే చేసినావు కానీ ఇది చెప్పదు, ఇది ఒకటి తక్కువైందా చెప్పదు. గుయ్య గుయ్య. దీనికి రాగానికి వాయిద్యం తోడైనట్టుగా వంట రూమ్లోకి వెళితే ఆ గ్లాసులు చెంచాల వాటి సప్పుడు, మధ్యలో సప్పుడు లెక్క. అప్పుడు ఆ పరిస్థితి ఎలా ఉంటుందో తెలుసా? అంటే విషయం బయటికి ఎవరికేం కనపడదు, అది బయటికి ఎవరికేం వినపడదు అది, కానీ మనకు మాత్రం బుర్ర పగిలిపోయేంత పరిస్థితి ఏర్పడుతుంది. ఏంట్రా బాబు ఈ తలనొప్పి? ఏదైనా విషయం ఉంది గట్టిగా చెప్పు అనంటే చెప్పదు, అలాగని నోరు ముయ్యదు, మౌనంగా ఉండదు. బాబోయ్ పొరపాటున పెళ్లి చేసుకున్నాను అని అనుకుంటాడు. ఇలాంటి భార్య పొరపాటున శత్రువుకు కూడా దొరకద్దు. ప్రియ దేవుని పిల్లలారా, గయ్యాలి యొక్క ఆ పరిస్థితి అంత భయంకరంగా ఉంటుంది అని అంటున్నాడు. ముసురు దినమున ఎడతెగక కారు నీళ్లును గయ్యాలి అయినటువంటి భార్యయు సమానము. గునుగుడు గునుగుడు గునుగుడు. కోటి సమస్యలతో బయటికి వెళ్ళినటువంటి భర్త కోటి సమస్యలతో ఇంటికి వస్తే
నీ గునుగులాటతో కొట్లాట ప్రారంభిస్తే ఎలా ఉంటుందో చెప్పండి పరిస్థితి? ఎలా ఉంటుందో చెప్పండి. నేను ఇప్పుడు అన్నం పెడతావా? అన్నం పెట్టు అన్నాను. తినరాలే? నిన్నమన్నా అడగకపోతేవి? నిన్నమన్నా ఎక్కడ తినొచ్చావు? వాళ్ళు పెట్టలేదా ఈరోజు నీకు? ఏం మాట్లాడతాడండి భర్త? అప్పుడు ఏం మాట్లాడతారు? పిల్లరా, ఇదిగో మీరు ఇలాంటి వారని మీతో చెప్పటం కాదు. మీకు ఈ విషయాలు తెలిసింటే, ఇలాంటి వారు ఎవరైనా మీకు తెలిసిన వారు ఉంటే వారికి ఈ మాటలు చెప్పి వారి మానసిక పరిస్థితిని మార్చే ప్రయత్నం చేస్తారు అని. మనలో ఉంటే సరి చేసుకుందాం, మన వారిలో ఉంటే సరిచేద్దాం. ఆ విధంగా ఉండటానికి ప్రయత్నము మనం చేద్దాం. ఏమండి? అలాగే పక్కనే ఉన్న 25వ అధ్యాయము 24వ వచనం. గయ్యాలితో పెద్ద ఇంట ఉండుట కంటే. గయ్యాలి అని అనగానే ఏమండి, పాత సినిమాలు చూసినటువంటి వాళ్ళకు ఒక పాత్రగా జ్ఞాపకం వస్తుంది. ఎవరు వాళ్ళు? సూర్యకాంతం. ఇక ఎలా ఉంటుందో తెలుసు కదండి పరిస్థితి. అలాంటి ఇల్లు మంచి కట్టుకున్నాడండి, కలలు కానీ మంచి ఇల్లు కట్టుకున్నాడు. అది చూడడానికి ఎంతో ఆహ్లాదంగా ఉంటుంది, హాయిగా ఉంటుంది. కానీ అందులో భార్య అనే ఒక గయ్యాలి ఉన్నది. ఇప్పుడు ఇల్లు ఎంత పెద్దగా ఉంటే లాభం? ఇల్లు ఎంత బాగుంటే లాభం? ఓ జోరిగా అది మనం నిద్రపోతున్నాం, అలా నిద్రపోదామని పడుకొని ఇట్లా కన్ను మూసేమో లేదో చెవి దగ్గరకు గుయ్యి అని అంటున్నాం. నిద్ర పడుతుందా? దొరకబడదామంటే దొరకదు. ఏమండి? ఇలాంటి పరిస్థితి ఉన్నప్పుడు గయ్యాలి ఉన్నటువంటి ఆ పెద్ద ఇంటిలో ఉండటము కంటే మిద్దె మీద పెంట్ హౌస్లో రేకుల ఇల్లు ఒకటి ఉంటుంది కదా, మిద్దె మీద కట్టుకుంటాం కదా, దాంట్లో ఒక మూలన నివసించుట మేలు. అంటే భార్య నీ గయ్యాలి తత్వంతో భర్తని ఇప్పుడు ఎక్కడ పంపించేశావు? మిద్దె మీదికి పంపించేశావు. ఈ పోరు, ఈ గునుగుడు, ఈ రొంపి నేను పడలేనురా బాబోయ్, నేను భరించలేను. మిద్దె మీదికి వెళ్ళిపోయాడు. ఇది ఇంకా శృతి మించితే ఇల్లు లేదని విడిచిపెట్టి మిద్దె మీదకి వచ్చావా? ఇక్కడేం చేస్తున్నావు? ఒరే బాబోయ్, ఇంట్లో ఉన్నా కష్టమే, మిద్దె మీదికి వచ్చినా కష్టమే. ఏమండి, దేవుడు ఎంత మనస్తత్వాన్ని ఎరిగినటువంటి వాడండి. మనస్తత్వ శాస్త్రం అనంటే ఈరోజు సైకాలజీ అనేటువంటి సబ్జెక్టు వచ్చిందంటే ఎక్కడ నుండి రాలేదండి, అది బైబిల్లో నుండి వచ్చింది. 21వ అధ్యాయం 19వ వచనం. 21వ అధ్యాయం 19వ వచనం. ప్రాణము విసిగించు జగడగొండి దానితో కాపురము చేయుట కంటే. ప్రాణము విసిగించు. పరిస్థితి ఎంత దాకా వచ్చేసింది? మించిపోయింది. ఇన్ని రోజులు గులుగుడే ఉండే, ఇప్పుడు ఎక్కడ దాకా వచ్చేసింది? అది ప్రాణము దాకా వచ్చేసింది. ఒరే, నాకు ఇంటికి వెళితే ఏదోలా ఉంటుందిరా, కంపరము పుడుతున్నది. నాకు ఇంటికి వెళ్ళాలంటేనే భయమేస్తున్నది. నేను ఇలాగే ఉంటే చివరికి నేను పిచ్చివాడనైపోతానేమో అని భయమేస్తున్నది రా అని అంటాడు. పిచ్చివాడనైపోతానేమో అనేటువంటి భయమేస్తున్నది అని అంటాడు. పిల్లరా, మన వారిని, మన ఇంటిని చూస్తే చచ్చిపోతే బాగుండరా అనేటువంటి పరిస్థితి రాకూడదండి. భర్త అయినా భార్య అయినా నేను చచ్చిపోతే బాగుండరా అనేటువంటి పరిస్థితి రాకూడదు. మన వారిని చూస్తే ప్రాణము లేచొచ్చినట్టుగా ఉండాలి మనకి.
భర్తను చూడగానే మా వారు వచ్చారు అని ఎగిరి గంతులు వేయగలగాలి. భార్యను చూడగానే మా ఆవిడ వచ్చింది, ఇంకా నాకేమీ లోటు లేదు, అన్నీ చూసుకుంటుంది ఆమె అనేటువంటి అలా ఆ భావన ప్రాణం లేచి వచ్చినట్టుగా ఉండాలి. అంతే కదండి, మన వారు చాలా రోజుల తర్వాత కనపడితే మనకు ఎలా ఉంటుంది? ప్రాణం తెప్పరిల్లినట్టుగా ఉండదు, లేచొచ్చినట్టుగా ఏదో తేలికైపోతుంది విషయం అంతా. అమ్మయ్యగా నా భార్య వచ్చేసింది, అన్నీ చూసుకుంటుంది ఆమె. ఇన్ని రోజులు నేను ఎన్ని భారాలు భరించాను, అన్నీ నా భార్య చూసుకుంటుంది ఇప్పుడు. అలా ప్రాణము లేచొచ్చినట్లుగా ఉండాలి, కంపరముగా ఉండకూడదు, కంపరముగా ఉండకూడదు. ఏమంటున్నాడు? చదువు, మళ్ళీ చదువు. ప్రాణము విసిగించు జగడగొండి దానితో కాపురము చేయుట కంటే అడవి బాట పట్టడం మేలు అని అన్నాడు. ఏ మాట కా మాట కానీ ఈ మధ్యలో చాలామంది సాధువులు ఎందుకు తయారవుతున్నారు తెలుసా అండి? వాళ్ళని టచ్ చేయండి, చెప్తారు. ఇప్పుడు కుటుంబ జీవితము అదో సంసార బొంగరంరా బాబు, వాళ్ళని కదుపు తీగ చెబుతారండి వేదం. అందులో ఎన్ని సాధక బాధకాలు ఉంటాయో. పొరపాటున కూడా ఆ విధమైనటువంటి ఆలోచన ప్రయత్నం చేయకూడదు అని చెప్తూ ఉంటారు. ఎందుకంటే వాళ్ళు బాగా అనుభవించి విసిగి వేసారి అడిగి బాట పట్టిన వాళ్ళు. ప్రాణము తీయు గయ్యాలితో, ప్రాణమును విసిగించు గయ్యాలితో కాపురము చేయుట కంటే అరణ్య భూమిలో నివసించుట మేలు, అక్కడ ప్రశాంతంగా ఉంటుంది. ఏమండి, అక్కడికి వెళ్ళి ఓ చెట్టు కింద చల్లని నీడ కింద కూర్చున్నామనంటే హాయిగా ఉంటుందండి, ఏకాంతంగా హాయిగా ఉంటుంది. ఈ ఇంటిలో ఉండేటువంటి రణగొణ ధ్వని కంటే అక్కడ చాలా ప్రశాంతంగా ఉంటుంది, ప్రశాంతంగా ఉంటుంది. ఈ పరిస్థితి ఎందుకు వచ్చింది? బయట వారు చెప్పినటువంటి మాటలు విన్నావు, భర్త మీద అనవసరంగా అనుమానాలు పెంపొందించుకున్నావు, లేనిపోని సమస్యలు సృష్టించావు. పరిస్థితి ఇదిగో ఆయన అడవి బాట పట్టేంత పరిస్థితి ఏర్పడింది. అలాంటి వారుగా మీరు ఉండకండి. మరి ఎలా ఉండాలి? ఎలా ఉండాలి? అబ్రహాము భార్య లేక అబ్రహాము తన భార్య శారా వారు ఎలాగున్నారట అండి? అబ్రహాము ఒక దగ్గర స్థిరంగా ఉండలేదు. కొన్ని నెలలు ఓ దగ్గర ఉంటే కొన్ని నెలలు మరో దగ్గర ఉండేవాడు. రోజు ఓ దగ్గర ఉంటే ఇంకో రోజు ఇంకో దగ్గర ఉండేవాడు. గుడారాలు వేసుకుంటూ దేవుడు పొమ్మన్న చోటికల్లా వెళ్ళిపోయాడు. ఇంకెన్ని దేశాలు తిప్పుతావయ్యా నన్ను అని అనలేదు ఆయన. ఓ దగ్గర స్థిరంగా ఉండవు, నన్ను నెమ్మదిగా ఉండనియవా? ఈ సంసారం, ఈ సంతకాన ఇదంతా వేసుకొని ఎన్ని ఊర్లు తిప్పుతావు నన్ను అని అనలేదండి. శారా సర్దుకో, మనం వెళ్ళాలి అని అనగానే అయ్యా సర్దేస్తున్నాను అని అన్నదంతే. ఏమండి, మీకు ఒక సందర్భం, అబ్రహాం ఇంటికి 3 గెస్టులు వస్తారు. గెస్టులు అనే కానీ ఆయనకి వాళ్ళు ఎవరో కూడా పర్ఫెక్ట్గా తెలియదు. ఆయనకి అప్పటిన్నట్టు నాలెడ్జ్ని బట్టి వారు ఎవరో కూడా సరిగ్గా తెలియదు, దేవదూతలు అని భావిస్తారు. రాగానే భార్యకు ఆజ్ఞాపిస్తాడు, ఏమని? 3 మానికల మెత్తని పిండి పిసికి రొట్టెలు చేయి అని అన్నాడు. కొంచెం సాయంత్రం 9 దాటిన తర్వాత మన భార్యలకి ఆ చపాతీ పిసికి పరోటా చేయనను ఏంది? టైం ఎంత అవుతుంది? ఏనా మతి ఉండే మాట్లాడుతున్నావా? పరోటా, అబ్బో ఇక కోరికలు చూడు. పరోటా అట, పరోటా 9 అవుతుంది. తిని పంట నేను అడుగుంటాను. అలా ఉండకూడదు సోదరిమణి, అలా ఉండకూడదు భార్యగా. 3 మానికల మానిక అంటే ఎంతంటే మీకు ఏమైనా ఐడియా ఉంది? మానిక అంటే
అంతేనా? మానేడు అంటే 4 కిలోలు, మానేడు అంటే 4 కిలోలు అని తెలిసిన 2.5. 3 మానికలు అంటే 3 2 6, 3 అర్ధలు 7.5 కిలోలు. 7.5 కిలోల మెత్తని పిండట. ఏం మిల్లులు ఉన్నాయా? దంచాలి. మెత్తని పిండి తీసుకొని పిసిగి రొట్టెలు చేయము అని అన్నాడు. ఈ ముసలోని బయట ఎవరు కూర్చోమన్నారు? ముసలోళ్ళే కదండి అప్పటికి. ఆ దారిని ఎవరో పోతున్నారు. పోయేటోళ్ళని పోనీయక ఇట్లా అని ఎందుకు పిలిచినట్టు వచ్చింది. ఏదో మాట్లాడి అటు నుంచి అటే పంపించక లోపలికి తీసుకొచ్చి ఇక నేను అలగా దొరికిన మెత్తని పిండి పిసికి రొట్టెలు చేయాలట. నా జీవితకాలం వంటగదికే సరిపోతుంది. చేసి 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 ఇంటికెళ్ళని తెల్లబడిపోయినాయి. నేను చేయనయ్యా అని అంటే అబ్రహాము అప్పుడు తన ముఖం ఎక్కడ పెట్టుకోవాల్సి ఉండేయండి? ఎక్కడ పెట్టుకోవాల్సి ఉండే? సేవకుడు అన్నప్పుడు ఇంటికి ఎవరో వస్తూ ఉంటారు, పోతూ ఉంటారండి. ఎందరెందరో ఎప్పుడు వస్తారో తెలియదు మళ్ళీ. అదొకటి. ఇప్పుడు అబ్రహాం పరిస్థితి కూడా వాళ్ళు చెప్పి వచ్చిన గెస్టులేం కాదు, ఊహించిన గెస్టులేమీ కాదు. కొంచెం అనుకున్నప్పుడు వచ్చినప్పుడు కొంచెం పరిస్థితి వేరేగా ఉంటుంది. అనుకోకుండా వచ్చినప్పుడు ఏమంటే మేము సేవ అంటే అప్పుడు వరంగల్లో ఉన్నప్పుడు ఆ సువార్త ముగించుకున్న తర్వాత అక్కడ భోజనాలు పెడితే అక్కడ తినొచ్చేవాళ్ళు. పెట్టకపోతే పెట్టలేదు మాకు పెట్టండి అని అడగం కదండి. ఇంటికి బయలుదేరేవాళ్ళం. వస్తూ వస్తూ ఫోన్ చేసి ఎదుగు ఇంతమంది వస్తున్నాం, భోజనము సిద్ధం చేయి. రాత్రి 12 అయ్యేటప్పటికి. రాత్రి 12 గంటలకి భోజనం సిద్ధం కావాలి. అప్పుడు కూరగాయలు ఎక్కడ దొరకాలి? ఆ టైంలో వండటం చేయటం ఎంత రిస్క్ అండి, ఎంత రిస్క్ పిల్లరా. కొన్ని కుటుంబాలలో గమనిస్తూ ఉంటామండి. ఎందుకంటే నా వృత్తి అలాంటిది. చాలా ఇళ్ళలో వెళ్తూ ఉంటామండి. ఎందుకంటే మనం వాక్యం చెప్పేటువంటి వారం కనుక వాళ్ళ సైకాలజీని కూడా మనం గమనిస్తూ ఉంటాం. వారింటి పరిస్థితులు కూడా మనం అంచనా వేస్తూ ఉంటాం. అనుకోకుండా 2 గెస్టులు వస్తారు. 2 ఛాయలు పట్టుకురాని గట్టిగా అనలేడు. ఆంట్రూమ్లోకి వెళ్ళి ఏమో ఒకసారి ఇట్లా ప్లీజ్ 2 ఛాయలు పెట్టు, ప్లీజ్ ఒకసారి 2 ఛాయలు పట్టుకురా. అట్లా అనకే నా ఇచ్చేది పోతుంది. 2 ఛాయలు పట్టుకు అని చెప్పి ఇక సరే ఏదో కనికరించింది అని అనుకున్న తర్వాత వస్తాడు. వచ్చి కూర్చున్నాడు. చెప్పు బ్రదర్స్ ఏంటి విషయం? ఈడ బిల్డ బాగానే ఉంటుంది. ఆమె రాదు, మళ్ళీ పరిగెత్తాడు. తొందర పట్టుకురావే, తొందర పట్టుకురా. అప్పుడు ఆవిడ గారు నెమ్మదిగా 2 ఛాయలు పట్టుకొని ఇస్తుంది. ఏమంటే ఈ పరిస్థితి ఏమైనా మంచిదా? కాదు. అలాగుండకూడదు. మీరు ఎలాగుండాలి అని అంటే చెప్తున్నాడండి. ముగించుకుందాం. పేతురు గారు రాసినటువంటి మొదటి పత్రిక 3వ అధ్యాయము 3వ వచనము నుండి. పేతురు గారు రాసినటువంటి మొదటి పత్రిక 3వ అధ్యాయం 3వ వచనంలో నుండి. జడలు అల్లుకొనుటయు, బంగారు నగలు పెట్టుకొనుటయు, వస్త్రములు ధరించుకొనుటయునను వెలుపటి అలంకారమే మీకు అలంకారముగా ఉండక. ఇదే ఉండదు, ఈ ఆలోచన, ఈ మోజే ఉండకూడదు ఎప్పుడు. సాధువైనట్టు మృదువైనట్టునైనా, సాధువైనట్టు మృదువైనట్టునైనా గుణమును అక్షయాలంకారము గల మీ హృదయపు అంతరంగ స్వభావము మీకు అలంకారముగా ఉండవలయును. అది దేవుని దృష్టికి మిగుల విలువగలది. అటువలే పూర్వము
దేవుణ్ణి ఆశ్రయించిన పరిశుద్ధ స్త్రీలను తమ స్వపురుషులకు లోబడి ఉండుట చేత తమ్మును తాము అలంకరించుకొని. వారి అలంకరణ ఏంటట? తమ భర్తలకు లోబడి ఉండటమే వారికి అలంకరణట. నా భర్తకు నేను లోబడటానికి మినహా ఇంకా గొప్ప అలంకరణ ఏముంటుంది? ఇదే. నా భర్తకు గౌరవాన్ని తీసుకొస్తే నాకు గౌరవం వచ్చినట్టు. నా భర్త మంచివాడుగా సమాజానికి కనబడితే నేను మంచిదానిగా కనబడినట్టు. ఇంటిని చూసి ఎవరిని చూడమన్నాడు? అంతే, ఎక్కడిదక్కడే ఉంది. ఈగలు జుబ్బు అంటున్నాయి. అక్కడికి వస్తేనే కంపరం, వామిటింగ్ వస్తున్నది. దీన్ని చూస్తేనే తల్లి ఎంత బాగుందో చెప్పుకోవచ్చు. మనం ఎంత యాక్టివ్గా ఉంటుందో, ఎంత పొద్దుగానే లేస్తుందో, ఇల్లు ఎంత చక్క పెట్టుకుంటుందో అంచనా వేయచ్చు. పిల్లరా, ఇదిగో భర్త తన మానసిక పరిస్థితి బయట ఎలాగుంటున్నాడో, ఇతడు ఇంత గొప్పగా రాణిస్తున్నాడు అనంటే, ప్రజలకు చెప్పగలుగుతున్నాడు అనంటే, ఎదుగో నిజంగా కూడా ఆ రోజు భర్తలకి దైవజనులకి దేవుడు చెప్పినట్టు మాట ఏంటో తెలుసా అండి? ముందు నీ ఇంటిని చక్కబెట్టుకో. నీ ఇంటిని ఏలనేరని వాడు సంఘమును ఏలాగు ఏలును, పరిపాలించును. అంటే ఇంటిలో ఇల్లాలు చక్కగా ఉండాలి, ఇల్లాలు చక్కగా ఉండాలి. అలా చెబుతూ కింద ఏమంటున్నాడు? నీ అలంకారము, ఈ అలంకారము ఉండాలి నీకు అని అంటూ కింద ఇంకేమంటున్నాడు చూడండి. ఆ ప్రకారము శారా అబ్రహామును నా యజమానుడా అని పిలుచుచు, అతనికి లోబడి ఉండెను. నా యజమానుడా అని పిలుచుచు. ఎన్ని ఊర్లు తిప్పిన నా యజమానుడా అని అన్నది. ఎన్నిసార్లు ఏది సిద్ధపరచుమన్నా నా యజమానుడా అని అన్నది. ఎక్కడ కూడా ధిక్కరింపు స్వరము లేదు, ధిక్కరింపు స్వరము లేదు. నా యజమానుడా అని పిలుచుచు అతనికి లోబడి ఉండెను. మీరును యోగ్యముగా నడుచుకొనుచు ఏ భయమునకు బెదరక యుండిన ఎడల ఆమెకు పిల్లలగుదురు. ఏ భయమునకనంటే వచ్చే సమస్యలకి. ఈయనేమో దేవుడు దేవుడు బైబుల్ బైబుల్ పట్టుకుని తిరుగుతున్నాడు. ఇట్లా తిరిగితే ఇంటి పరిస్థితి ఏంటి అనేటువంటి భయం. ఒకటి మీరు మర్చిపోకూడదు ప్రియులారా, మీ విశ్వాసానికి అదొక కొలత, గీటురాయి. మీరు మొదటగా నీతిని రాజ్యమును వెతకండి, ఆ పిమ్మట మీకేం కావాలనో అనుగ్రహింపబడును. మనకు విశ్వాసం ఉంటే అక్కడ కాన్ఫిడెన్స్గా ఉంటాం. మనం భయపడ్డాము అనంటే ఆ మాట మీద మనకు నమ్మకము లేదు. పక్షుల కంటే గొప్పవారు మీరు, పుష్పముల కంటే గొప్పవారు మీరు, నా పిల్లలు అని అన్నాడు. ఒకవేళ శోధనకై పరిశోధనకై ఆ విధంగా పూట గడవని పరిస్థితి వచ్చిందనుకోండి, పరీక్ష, అది ఆ పరీక్ష కూడా ఎవరికి మంచి? మనకే మంచి అండి. ఆ పరీక్షలో మనం పరీక్షించబడి గట్టెక్కగలిగితే ఇంకేంది, ఆ పరీక్షలో గెలిస్తే మనకు పరలోకం అండి, పరలోకం. ఒకవేళ చావవలసి వచ్చిందనుకోండి, దేవుని సేవ 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 అంటూ ఆ పరిస్థితుల్లో ఇబ్బడి పరిస్థితులు ఏర్పడి చావలసి వచ్చిందనుకోండి, అంతకంటే ధన్యం ఏముంటుంది? క్రీస్తునందు మృతి నందిన మృతులు ధన్యులు, పరలోక రాజ్యం వారిది, పరలోక రాజ్యం వారిది. కనుక ఇది ఒక శారాకు కలిగినటువంటి మనసును మీరు కలిగి ఉండండి. ఆమెకు మీరు పిల్లలు అవ్వండి అంటే దాని అర్థం ఏంటి? ఆమె అలవరుచుకున్నటువంటి గుణాన్ని మీరు అలవరుచుకోండి. ఇక భర్తలు పిల్లల యొక్క మనసు కూడా ఎలా ఉండాలి అని అంటే, గత పాఠంలో మనం ఏం చెప్పుకున్నాం? ఒక భర్త ఎవరు? జైలర్ గారు అక్కడ జరిగినట్టు సంఘటన బట్టి, అయ్యా రక్షణ పొందడానికి నేనేమి చేయవలనని అడిగితే వారు చెప్పారు నువ్వేం చేయాలని. వెంటనే ఇంటికి వచ్చి జరిగిందంతా చెప్పాడు.
చెప్పిన తర్వాత భార్య పిల్లలు వీళ్ళందరూ కూడా ఏం చేశారు? అవునా, ఇలా జరిగిందా, దేవునికి వందనాలు, దేవుడు ఎంత మేలు చేశాడు, ఇలా నీ ప్రాణాలను కాపాడినటువంటి దేవుని కంటే ఇంకా గొప్పవారు ఎవరుంటారు? ఇదిగో నీ దేవుడే మా దేవుడు, ఇదిగో నువ్వు నమ్మిక ఉంచినటువంటి దేవుని పట్ల మేమును నమ్మిక ఉంచుతాం, బాప్తిసం తీసుకుందామయ్యా అని భార్య పిల్లలు అందరూ కలిసి ఆ భర్త మాట విని బాప్తిసం తీసుకున్నారు, రక్షణ పొందుకున్నారు. అలా ఒకరి మాట ఒకరు స్వీకరించగలగాలి. అలాగే లూదియా అనేటువంటి ఒక స్త్రీ ఫిలిప్పు దేశంలో ఉంటుందండి. అక్కడికి పౌలు వెళ్ళి వాక్యం చెబుతాడు. వారి మాటలు విన్నటువంటి ఆమె విశ్వసిస్తుంది, రక్షణ ఎలా వస్తుందో తెలుసుకుంది, వెంటనే ఇంటికి వెళ్ళింది, వారిని కూడా పిలిచింది. నిజంగా నేను భక్తురాలను విశ్వాసరాలను అని మీరు నమ్మగలిగితే నా ఇంటికి మీరు రావాలి అని అన్నది. మాట కాదనలేనటువంటి పరిస్థితుల్లో వారు ఇంటికి వెళ్ళారు. ఇంటికి వెళ్ళిన తర్వాత జరిగిందంతా చెప్పింది, భర్తకు చెప్పింది, పిల్లలకు చెప్పింది. అప్పుడు వాళ్ళందరూ ఏం చేశారు? ఎక్కడిది పట్టుకొచ్చినావు ఈ సోది అని అనలేదు. నీకు నమ్మకం కుదిరిందా, అయితే నువ్వు నమ్ము, మాకేం చెప్తాను అని భర్త అనలేదు. బాప్తిసం తీసుకుంటున్నావా, తీసుకుంటే నువ్వు తీసుకో, కానీ మా మమ్మీ మా జోలికి మాత్రం రాకు, మమ్మల్ని తీసుకోమని మాత్రం అనకు అని పిల్లలు అనలేదు. మమ్మీ నువ్వు అర్థం చేసుకొని ఇక్కడ దాకా తీసుకొచ్చి మాకును అర్థం చేయించావు, నిజంగా ధన్యకరమైనటువంటి విషయం మమ్మీ, చాలా థ్యాంక్స్, తప్పకుండా ఈ అవకాశాన్ని మేము ఉపయోగించుకుంటాము అని ఆ అవకాశాన్ని ఉపయోగించుకున్నారండి. చూడండి, అపోస్తల కార్యములు 16వ అధ్యాయం 13వ వచనం. అపోస్తల కార్యములు 16వ అధ్యాయం 13వ వచనం. విశ్రాంతి దినమున గవిని దాటి నది తీరమున అక్కడికి వచ్చి కూర్చుండి కూడి వచ్చిన స్త్రీలతో మాట్లాడుచుంటిమి. అప్పుడు లూదియాను ఒక దైవభక్తురాలు ఒక స్త్రీ నిలిచి ఉండెను. ఆమె ఊదా రంగు పొడిని అమ్ము కరెక్టేనా ప్రొనౌన్సియేషన్? తుయతైర పట్టణస్థురాలు. ప్రభు ఆమె హృదయమును తెరిచెను గనుక పౌలు చెప్పిన మాటల యందు లక్ష్యముంచెను. ఆమెయు ఆమె ఇంటి వారును బాప్తిస్మము పొందిన ఆమెయు ఆమె ఇంటి వారును బాప్తిస్మము పొందినప్పుడు ఆమె నేను ప్రభువునందు విశ్వాసము గలదానని మీరు ఎంచితే నా ఇంటికి వచ్చి ఇండుడని వేడుకొని మిమ్మును బలవంతము చేసెను. ఒక భర్త మాటను బట్టి భార్య పిల్లలందరూ బాప్తిసం తీసుకున్నారు, రక్షణ పొందుకున్నారు. అట్ ది సేమ్ టైం ఒక భార్య మాటను బట్టి కూడా భర్త పిల్లలందరూ కలిగి విశ్వసించారు, బాప్తిసం తీసుకున్నారు. అలాంటి భర్త భార్యలుగా కుటుంబాలలో మనం ఉండాలి, మన కుటుంబాన్ని కట్టుకోవాలి. మీ కుటుంబాలను దేవుని కుటుంబాలుగా కట్టుకోవటానికి ఈ విధంగా మీరు ఆలోచించి మీదైన ప్రయత్నం మీరు చేసి సాతాను కుటుంబంగా మారకుండా పడిపోకుండా ఇదిగో దేవుని కుటుంబంగా నిలబెట్టుకొని స్థిరపరుచుకొని ఇదిగో ఒకనాడు క్రీస్తు వచ్చినప్పుడు దేవుని చెంతకు చేరి శాశ్వతమైనటువంటి దేవుని కుటుంబంగా మీరు ఉండటానికి ప్రయత్నం చేస్తారని ఆశిస్తూ ఈ మాటలను ముగిస్తున్నాను. పాట పాడుకుందాం. మరి మిగతా